నాకిప్పుడు 60 రన్నింగ్ అండి. 20 ఏళ్ల వయసులో నాకొక కళ, ఆశయం ఉంది. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. 370 ఆర్టికల్ ఉండకూడదు, అయోధ్యలో రామాలయం ఉండాల, ఓపెన్గా ఇజ్రాయెల్తో ఫ్రెండ్షిప్ చేయగలగాల. ఏ దేశం ఏమనుకున్నా, నా దేశంలో ముస్లింలు ఏమనుకున్నా సరే ఓపెన్గా ఇజ్రాయెల్తో ఫ్రెండ్షిప్ చేయాలి. నా దేశంలో పేదరికం ఉండకూడదు. నేను డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివే టైంలో నా డ్రీమ్ అది. కేవలం 11 ఏళ్ళలో మోడీ గారు ఈ కళ్ళన్నీ తీర్చేశాడు. నిజం చెబుతున్నాం. ఇలాంటి నాయకుడు భారతదేశంకి రావడం మన అదృష్టం. ఇప్పుడు మనం చేయాల్సిన పని కొంచెం ఉంది. బీజేపీ ఇంకో హార్డ్ కోర్ పార్టీ వచ్చేదాకా, అంటే సింపుల్గా మరకలందరినీ పాకిస్తాన్, బంగ్లాదేశ్ పంపే పార్టీ అధికారంలోకి వచ్చేదాకా నేను బీజేపీనేనండి. ఆ లెవెల్ పార్టీ వస్తే మాత్రం నేను అప్పుడు షిఫ్ట్ అవుతా ఆ పార్టీకి. ఓవరాల్గా నా కళ్ళన్నీ మోడీ గారు తీర్చేసాడు. నేను చనిపోయే లోపల ఈ కోరికలు తీరుతాయని నేను అనుకోలే. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండగా నేను నెతన్యాహుకి ఒక లెటర్ రాసి, అప్పుడు మా భారతీయులని క్షమించండి, మేమందరం మీతోనే ఉన్నాం, మా హిందువులందరం, కానీ మా అధికారంలో ఉన్న పార్టీ మైనారిటీ సపోర్ట్స్తో అధికారంలోకి రాగలిగింది, మా మీద మీరు ద్వేషం పెట్టుకోవద్దని రాస్తే 25 ఏళ్ళ వయసులో రాశానండి ఆ లెటర్ నెతన్యాహుకి. అప్పుడే ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు ఆయన. రాస్తే ఆయన నాకు లెటర్ రాశాడు. నా దురదృష్టవశాత్తు నేను పోగొట్టుకున్నా లెటరు. మనకి ఇంత అవగాహన ఏముంటుంది